నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ జీరో అవర్కి స్వాగతం. మనతో ఉన్నారు అంబాసిడర్ డాక్టర్ ఎం వినోద్ కుమార్. దాదాపు 20 దేశాల్లో హై కమిషనర్గాను రాయబారిగాను కూడా వారు బాధ్యతలు నిర్వహించారు. అండ్ ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్గా కూడా ఉన్నారు. నమస్తే అంబాసిడర్ వినోద్ గారు. నమస్కారం. చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి తెలంగాణలోను, దేశంలోను, పక్క రాష్ట్రంలోను, అంతర్జాతీయంగాను. ముందుగా సరే, మీరు రకరకాల బాధ్యతలు, యూఆర్ ఏ జనరల్ సర్జన్ యాజ్ వెల్ అంబాసిడర్, దౌత్యవేత్త, అంటే అటు మనుషులకు ఆపరేషన్ చేయటం, దౌత్య సంబంధాల్లో ఏమైనా తేడా పాడాలంటే వాటిని సరిదిద్దటం, ఇవన్నీ చూసి వచ్చారు. ఇవాళ ఒక పార్టీకి మీరు ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్గా ఉన్నారు అండ్ చాలా ఒడిదుడుకులు చూశారు. సరే, ముందుగా మీ క్యాంపు రాజకీయాల దగ్గర వద్దాం. కొంచెం స్టార్ట్ చేసేప్పుడు జోష్తో స్టార్ట్ చేస్తే, ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి విమానంలో వచ్చారు, చేత తీరుతున్నారు లియోనియర్ రిసార్ట్స్లో దాదాపు 40కి పైగా ఎమ్మెల్యేలు. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే అంత ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని భావించి తీసుకొచ్చారా, లేకపోతే చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ తీసుకొస్తే రక్షణ ఉంటుందని భావించి తీసుకొచ్చారా? వాసు గారు, ముందుగా 99 టీవీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు లేవనెత్తిన క్వశ్చన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. తప్పదు, ఎందుకనంటే డెవలప్మెంట్స్ ఇన్ పాలిటిక్స్లో ఎలా జరుగుతున్నాయో, ఇప్పుడు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ సోరెన్ మీద వచ్చిన ఎలిగేషన్స్, తర్వాత ఈడీ వాళ్ళ ఇంట్రాగేషన్స్, అరెస్ట్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడైతే మళ్ళీ ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్ అనే దాంట్లో చాలా ప్రత్యేకతగాంచిన బీజేపీ, పర్టికులర్గా మోదీ గారు, మన షా గారి నాయకత్వంలో జరుగుతున్నది. అది లేటెస్ట్ ట్రెండ్, ఈ 10 ఇయర్స్లో జరిగింది. అయితే ఒక చిన్న, అంటే ఉదాహరణకు మొదలు పెట్టే ముందు దీని హిస్టరీ, రిసార్ట్ పాలిటిక్స్ ఇండియాలో ఎలా మొదలైనవి, ఎప్పుడు మొదలైనవి, ఎందుకు మొదలైనవి, వాటి పర్యవసానాలు ఏంటి, అది మనం తెలుసుకుంటే కొద్దిగా చాలా వరకు ప్రజలకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఒక 2-3 జనరేషన్లు తెలియవు అసలు రిసార్ట్ పాలిటిక్స్. అదే ఇప్పుడు ఫ్రెష్గా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఎవరికి తెలియదు అసలు ఎందుకు జరుగుతున్నది అనేది కూడా అర్థం కాలేకపోతుంది. అయితే ఇప్పుడు అంటే మన స్వాతంత్రం వచ్చిన కాంచి మన పాలిటీ మెచ్యూర్ అవుతూ వస్తుంది. కానీ మెచ్యూర్ అవుతున్న కొద్దీ దాంట్లో ఉన్న గుడ్ పాయింట్స్ను క్యాచ్ చేసుకోకుండా ఒక విధమైన డ్రిఫ్ట్ అయ్యే పాయింట్స్ని పట్టుకొని అది పవర్ పాలిటిక్స్ ఎక్కువైపోయి ప్రజాసేవను మర్చిపోతున్నాం. తర్వాత దేశభక్తి పోయి స్వభక్తికి ఎక్కువయ్యేసరికి సెల్ఫ్, నాకేంటి, ప్రతిదీ మనిషి నాకేంటి అని ఆలోచించే పద్ధతులు ఉన్నారు. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అయిపోతుంది. అయితే ఓటర్లు కూడా ఏమైందంటే వాళ్ళకు ఉన్నది ఒక్క ఛాన్స్, అది ఓటింగ్. 5 ఏళ్ళకు ఒకసారి ఓటేయటం తప్ప దాని తర్వాత ఏం చేయాలా, ఎటువంటి పర్యవసానాల మీద ఎంతవరకు వాళ్ళ ప్రభావం ఉంటుంది అనేది లిమిటెడ్. అందుకని ఒకసారి ఇది కూడా యాక్చువల్గా డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ కాదు, ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్ అవుతుంది. వాళ్ళు ఎన్నుకుంటారు, అసెంబ్లీలకు పంపిస్తారు, పార్లమెంట్ పంపిస్తారు, వాళ్ళు 5 ఏళ్ళ దాకా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళ కంట్రోల్ ఏముండదు. అందుకని స్లోగా ఇలా డెవలప్ అవుతుంది. ఈ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, మామూలే మనకి ఎందుకంటే ప్రత్యేకత ఉన్న స్టేట్ మొదలు పెడదాం. హర్యానా అనగానే ఆయరామ్ గయరామ్ అనేది అందరికీ అర్థమైపోతుంది. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 80sలోని, ఎర్లీ 80sలో. అంతకన్నా ముందు యాక్చువల్గా 79, 80 మొదలైపోయి 82లోనైతే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది. 82లో ఏం జరిగింది? దేవిలాల్ ఇండియన్ నేషనల్ అది ఏదైతే లోక్దల్ దాన్ని ఏర్పాటు చేశాడో, అప్పుడు బీజేపీ తోటి, అంటే వాళ్ళ మెంబర్స్ సపోర్ట్ తోటి చీఫ్ మినిస్టర్ కావాలనుకున్నాడు. వెంటనే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఢిల్లీలో తీసుకువెళ్ళి ఢిల్లీ దగ్గర ఉన్న ఫామ్ హౌస్లలో, రిసార్ట్లో పెట్టేసి మొత్తం చాలా పకడ్బందీగా చేసిండు. ఇక దేవిలాలు అని అంటే ఇక వాళ్ళ మనందరికీ తెలిసింది ఎలా చేయగలుగుతారు. అయినా కానీ ఒక ఎమ్మెల్యే వాటర్ పైపు పట్టుకొని బంధించిన రూమ్లలో ఏదైతే ఉంటుందో దాని పైకి ఎక్కేసి వచ్చేసి చివరికి అసెంబ్లీలో కూర్చొని ఓటు వేయటం వల్ల దేవిలాలు మెజార్టీ లేదు, కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అని అంటే, ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది హర్యానా. మళ్ళీ వెంటనే ఇటు చూస్తే మళ్ళీ కర్ణాటక. ఇప్పుడు మనం అనుకుంటాం అప్పుడు జనతాదళ్ రామకృష్ణ హెగ్డే గారు ఆయన మొత్తం మెంబర్స్ అందరిని తీసుకెళ్ళి బెస్ట్ రిసార్ట్ హోటల్ పెట్టేసి మేనేజ్ చేసిండు.
ఇక మన స్టేట్కి వచ్చినట్టయితే అదే 80s మాట్లాడుతున్నాం కాబట్టి 80s వచ్చేప్పటికి రామారావు గారిది కూడా మాట్లాడాలి. అదే మన అది రామకృష్ణ స్టూడియోలో పెట్టేసి అందరిని చేసి దాని తర్వాత మళ్ళీ మళ్ళీ బెంగళూరు తీసుకెళ్తే అప్పుడు మినిస్టర్ రఘుపతి గారు, రామకృష్ణ హెగ్డే గారు క్యాబినెట్లో మినిస్టర్ రఘుపతి గారే ఈ రిసార్ట్ పాలిటిక్స్ చేసి హెల్ప్ చేశారు. పాపం ఏమైంది మళ్ళీ అదే రివర్స్ అయిపోయి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన వైస్రాయ్ హోటల్లో పెట్టి 11 years తర్వాత రివెంజ్ తీసుకున్నట్టే నడిచింది. అంటే ఈ రిసార్ట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే పవర్ సెంటర్ అంటే అదే తెలుగు రాష్ట్రాల్లో చేస్తే అచ్చొస్తాయని ఏమన్నా ఇటు వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు అప్పట్లో. సరే ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి కర్ణాటక వెళ్ళిన ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయ్యారు. సో ఇక్కడికి వస్తే కాంగ్రెస్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటారు, మా ఎమ్మెల్యేలను ఎవరు హార్స్ ట్రేడింగ్లో కొనేరు అనే ఉన్న నమ్మకం అది కరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. అంటే భయం కూడా ఉంది వీళ్ళు అమ్ముడుపోతారని. నేచురల్ ఇప్పుడు రెండు ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి పర్ఫెక్ట్గా సాలిడ్ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నది అనేది ఒకటి జరిగినప్పుడు ఇటువంటి జరగవు. హంగ్ పార్లమెంట్ ఆర్ హంగ్ అసెంబ్లీస్ వచ్చినప్పుడు స్టేటింగ్ మొదలవుతుంది. అప్పుడు పొలిటికల్ పార్టీస్ డెవలప్మెంట్ ఎలా అంటే జరుగుతున్నాయో దాన్ని బట్టి థ్రెట్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత సాలిడ్ స్ట్రాంగ్ లీడర్షిప్ లేనప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనుకోండి, అంటే ఒక్కోసారి ఎంత సాలిడ్ స్ట్రాంగ్ ఉన్నా కానీ ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు అల్లుడు గారే అవన్నీ చేసి జరిగినప్పుడు ఎంతో ఆయన ఏంది ఎదురు లేని ధీరుని లెక్క పాలించిన రామారావు గారికి అటువంటి జరిగింది. అంటే ఆ ట్రెండ్స్ ఎలా అవుతున్నాయి అని అంటే థ్రెట్ పర్సెప్షన్ ఎక్కువైపోయి అవి అన్ఫార్చునేట్గా అది మనం అనుకున్నాం కదా అసలు ఎందుకు జరుగుతుంది ఇలా మన కాజెస్ కనుక చూసినట్టయితే యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఒక పార్టీ సింబల్ మీద ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత నువ్వు ఒకరి పోయినా నలుగురు పోయినా 2/3 పోయినా అది డిఫెక్షన్ అనేది కనుక ట్రీట్ చేయబడితే ఇది జరగదు. అందుకనే మొన్న మన తెలంగాణలో చూసుకుందాం కదా, లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు 12-13 అంతా అలా షిఫ్ట్ అయిపోవటానికి మన ఇది కేసీఆర్ గారి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేరనీకి అది లీగలైజ్ అయిపోయింది, వాళ్ళది డిస్క్వాలిఫికేషన్ కాలేదు. అంటే ఇప్పుడు చూడండి ఒక్కోసారి గవర్నమెంట్ ఫామ్ చేయనీకి పవర్ సెంట్రిక్గా ఏదో డబ్బులు పెట్టేసి స్టేటింగ్ చేసి తీసుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేయటం అనేది ఒకటి. మొన్న కేసీఆర్ గారు చేసింది అయితే మరీ యాంటీ డెమోక్రటిక్, ఎందుకంటే అది అవసరం లేనిది. అబ్సల్యూట్ మెజారిటీ అంత తమ్మింగ్ మెజారిటీ ఉన్న ఆయన అంటే ఇండియాలో ఇప్పుడు మోదీ గారు ఆలోచించేది కూడా అదేంటి అంటే నో అపోజిషన్. మనం ఒకప్పుడు ఏమనుకున్నాం అంటే బెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అపోజిషన్. బట్ ఈ డెమోక్రటిక్ స్పెక్ట్రంలో నో అపోజిషన్ అనేది ఎంతవరకు వాంఛనీయం సార్? అది అంటున్నా, అది చాలా వరకు అన్ఫార్చునేట్లీ ఉండి తీరాలి, బలంగా ఉండాలి. అది బలంగా యాక్చువల్గా నీ ఎబిలిటీస్ కెపాబిలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను గవర్నెన్స్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే నీకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండి ప్రతి పాయింట్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయంటే నువ్వు అప్పుడు సాలిగా ఇన్ దట్ వే రేవంత్ రెడ్డి గారు ఫార్చునేట్ ఏమో, ఎందుకంటే ఆయన బలమైన అపోజిషన్ ఉంది 39 తోటి, అంటే బలమైన అపోజిషన్ ఉంది, బలమైన అపోజిషన్ ఉన్నది, ఎవ్రీడే ఛాలెంజ్ ఎవ్రీడే. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ అందాం, ఇక టీఆర్ఎస్కు మళ్ళీ వస్తుందేమో, ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టుకునేసరికి అచ్చరాలేదు. సో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పీపుల్ మరీ ఇంపేషెంట్గా అయిపోయి కనీసం 100 రోజులన్నా వెయిట్ చేయలేదు, కానీ నెల తిప్పగానే ఏం చేయలేదు టామ్ అని ఏది అంటే అన్ట్రూత్ అంట మనం. సరే నేను దే ఆర్ లయింగ్ అనను, ఎందుకనంటే వాస్తవానికి దూరం ఉన్న సత్యదూరంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. కొంతవరకు 10 ఏళ్ళు పాలించి ఏం చేయలేని ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వీళ్ళు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు కూడా పని చేయనీయకుండా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయవలసినవి చేస్తూనే ఉన్నారు. కానీ అలా కాకుండా ప్రతిదానికి 420 ఇది చేశారని 420 ఏదైతే వాగ్దానాలు అంటున్నారో లాస్ట్ 10 days ఆర్ 2 weeks బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఏ అయితే ఈ సబ్సిడీస్ లేకపోతే ఈ పథకాలు ఉన్నాయి వాటికంటే ప్రతిదానికి నేను ఎక్కువ ఇస్తాను, ఆయన 100 ఇస్తామంటే 110 అంటాడు, 1000 ఇస్తామంటే 1000 పదాలు, అటువంటి అన్నీ చేసినా కానీ ప్రజలు మీరు అన్నమాట సార్. ఇప్పుడు కేసీఆర్ గారు అవసరం లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఏది 2/3 తీసుకొచ్చేసి మెర్జ్ చేశారు సిఎల్పిని, అదే తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్. ఇదే పని చంద్రబాబు గారు అవసరం లేకపోయినా సరే 23 మందిని తీసుకున్నారు. ఆ రోజు ఆయనకి మంచి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, ఆయనకి 23. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అంటే ఇంత అడ్వాన్స్డ్గా ఈ రకమైన వ్యవహారాలు నడుస్తున్నాయంటారు?
అదే అంటున్నాం కదా, మరీ అథారిటేరియన్ ధోరణి ఎప్పుడైతే పెరుగుతుందో, తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ 100% అయిపోయి, తర్వాత అది ప్రజాసేవ అనేది జీరో, నేను అదే ఆయన అబ్సల్యూట్ మెజారిటీ చాలదు, నేను ఒక్కనే ఏకఛత్రాధిపత్యం అనేది అయితే ఉంటుందో అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఎదుటి వాళ్ళు అసలు ప్రజావాణి అసలు వినపడకూడదు. అపోజిషన్ అంటే ఏంటి? దేర్ ఈజ్ డెఫినెట్లీ క్వశ్చన్స్, దేర్ ఈజ్ వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎక్కడ ఏది జరిగినా సరే, ఒక్కొక్కసారి 100% ప్రామిసులు చేసిన పార్టీ చేసిన అన్ని ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, కానీ నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దాని తర్వాత ఇప్పుడు ధరణి చూస్తున్నాం కదా, ఆ ధరణి సిస్టమ్ అనేది తీసుకొచ్చింది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు విఆర్ఓస్ వాళ్ళంతా చెప్తారు. దాన్ని ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. సెక్రటరియట్లో కూర్చొని యాక్సెస్ ఒకళ్ళొక ఇద్దరికో పెట్టుకొని ఆల్ డిస్ట్రిక్ట్లలో ఎక్కడ ఏ ల్యాండ్ కావాలంటే అది కూడా ఆక్రమించే పరిస్థితులు జరిగి ఆక్రమించేశారని. నార్మల్గా ఉన్న ప్రజల ఎన్నేమో ఇది ఈ ధరణిలో పెట్టి వాళ్ళ పేర్లు ఎగిరిపోవడు, తర్వాత అసైన్డ్ భూములకు దిక్కు లేకుండా పోవడు, తర్వాత అప్లికేషన్స్ పెట్టుకుంటే అది ఇక దానికి ఎన్నో ఉన్నాయి. తహసీల్దార్ ఏం చేయలేడు, డిఆర్ఓ ఏం చేయలేదు, మళ్ళీ కలెక్టర్ దగ్గర పోవాలి, కలెక్టర్ అవన్నీ అప్లికేషన్ పెట్టుకోవాలి, అక్కడ జరగకపోతే మళ్ళీ పోయి సివిల్ కోర్టులో పెట్టుకోవాలి. అది ఏంటి అంటే ఇది ప్రజలకు న్యాయం చేయాలన్న పద్ధతిలో కాదు, అన్యాయం చేసి ఆక్రమించుకోవాలన్న పద్ధతిలో పోయినారు కాబట్టి ఇవన్నీ క్రియేట్ చేయడం. అందుకనే ప్రజలు ఒక స్టేజ్ వరకు ఇప్పుడు మరి జార్ఖండ్ ఏమవుతుంది సార్? ఎందుకంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు నిజంగా. సరే ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చాలా కీలకమైన బాధ్యతలు చూస్తున్నారు. అఫ్కోర్స్ ఈ స్థానికంగా ఉండే రాజకీయాలతో మీకు నిమిత్తం లేకపోవచ్చు, ఎన్ఆర్ఐ అఫైర్స్ చూస్తున్నారు, కానీ బట్ స్టిల్ ఎంతో కొంత మరి మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్న సంఘటన కనుక మనం చూస్తే మీకు ఏమన్నా అపనమ్మకం లేదా నమ్మకం? వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారని నమ్మకం, అపనమ్మకం ఏంటంటే ఉండరేమోనని ఒక అపనమ్మకం, అలాంటిది అనిపిస్తోందా? అంటే ఇప్పుడు మీరు అంటే ఇంటోటో ఆ 40 మందిని తీసుకెళ్ళి మెర్జ్ చేసుకొని బీజేఎల్పీ ఏర్పడుతుందంటారా మీరు? అక్కడ భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీలో మెర్జ్ అయిపోతుందంటారా? ఇప్పుడు 39 మంది వచ్చినట్టు ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం అంటే వీళ్ళందరినీ తీసుకుపోయి అందరినీ కొనుక్కొని బీజేపీ మొత్తానికి తీసుకెళ్ళి బీజేపీకి సపోర్టర్గా లేకపోతే వాళ్ళ కలుపుకోవడం అనేది జరుగుతుంది కాదు. ఇప్పుడు గవర్నెన్స్ ఫార్మేషన్ అప్పుడు ఓకే, ఇప్పుడు సోరెన్ను అది ఈడీ ఇంట్రాగేట్ చేసింది, తర్వాత అరెస్ట్ చేసింది, ఆయన రిజైన్ చేసేశారు, మళ్ళీ చంపై సోరెన్ గారు ఎన్నుకున్నారు. కానీ ఆయనను అసలు ఇన్వైట్ చేయకుండా గవర్నర్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పార్టీ రిటర్న్గా రిక్వెస్ట్ చేసి ఇలా సో ఈయనను ఎన్నుకున్నాము, ఈయనను పిలవండి అని అంటే ఆయన తీసుకున్న టైము, ఆయన చేసిన బిహేవియర్ ఇంకేముంది. గవర్నర్స్ అంటే అందరికీ తెలుసు కదా, ఇప్పుడు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు. సో అదే నెక్స్ట్ బీహార్ చూసాం, నితీష్ కుమార్ గంటలలో ఇటు రిజైన్ చేయడం, మళ్ళీ కావటం, రీఇన్స్టేట్ చేయటం, స్వేరింగ్ ఇన్ అయిపోవటం. మరి దీనికి ఎందుకు డిలేస్ అని అంటే ఈ టైం గ్యాప్ అంటే నితీష్ గారికి ఏది ఆలస్యం ఆయన ఇష్టపడరు సార్, వెంబడెంబడి అయిపోవాలి. అయ్యో 7వ ఇప్పుడు 9వ. అదే అంటే ఎందుకంటే నేను ఆడ్ నెంబర్స్ ఆయన పెట్టుకుంటారు కాబట్టి 9 అదే ఇప్పుడు ఇక వారు ఏ నెంబర్ పెట్టి ఏదైనా గంటల వ్యవధిలో అయిపోవాలి, అంతే కదా, గంటల వ్యవధిలో. కానీ ఆయన అదే చెప్తున్నాను. అంటే నేను అనేది ఏంటి సార్, నాకు బేసిక్ డౌట్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ నాకు చెప్పండి, ఇప్పుడు వీళ్ళకి తగినంత బలం ఉంది సోరెన్ గారి ప్రభుత్వానికి, మళ్ళీ బల నిరూపణకి అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు అంటే కాన్స్టిట్యూషనల్ కదా ఇప్పుడు నెసెసిటీ అంటారు, అది రాజ్యాంగం పరంగా అంతే కదా. ఇప్పుడు ఆయన అదే పార్టీలో ఇంకొక నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు, ఒక ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు, అయినా వాళ్ళ నంబర్ వాళ్ళకు ఉంది కదా. నంబర్ ఉండొచ్చు, కానీ అందరు ఈయనకే సపోర్ట్ చేసినట్టు మనకు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు రాసిచ్చారు, దానికి 10 రోజులు ఎందుకు, సేమ్ డే చేయొచ్చుగా. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు జేఎం కాంగ్రెస్ ఏదైతే ఈ కూటమి మీద ఉందో వాళ్ళు ఎమ్మెల్యేలను ఇక్కడ దాకా తీసుకొచ్చి సేఫ్గా ఉంచుకోవటం అనేది ఎందుకు జరిగింది అని అంటే అందుకని. అదే కనుక సేమ్ డే కాకపోతే నెక్స్ట్ డే అయిపోయి ఉంటే ఇటువంటి దానికి రావు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు మనం అందుకనే వేస్టేజ్ ఆఫ్ మనీ, వేస్టేజ్ ఆఫ్ టైం, అన్నెసరీ అంబిగ్యూటీ, ఇవన్నీ వీటన్నిటికి దారి తీసే జనం అందరూ జార్ఖండ్ గురించి మాట్లాడుకోవాలి, ఏదో జరిగిపోతుందని. అంటే అసలు సమస్య నుంచి జనం డైవర్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ మీరు అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అసలు సమస్యలు, ప్రజలకున్న సమస్యల మీద దృష్టి పెట్టి వాటి సమస్యలు తీర్చే విధానంగా స్టెప్స్ తీసుకుని ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి ఆలోచించదు. అవి చెయ్యలేక, అసలు చిత్తశుద్ధి లేక
ఇటువంటి అన్నిటి మీద డైవర్ట్ చేయడానికి ఇది నేచురల్. ఇప్పుడు ఈ వారం రోజులు డిలే చేస్తే వారం రోజులంతా ఇదే ఉంటుంది, ఇదే మాట్లాడుకుంటారు దేశం మొత్తం మీద. దేశం మొత్తం ఇదే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అదే చెప్పాం కదా, ఏక్నాథ్ షిండే గారిది ఏం జరిగింది, ముందు నెక్స్ట్ సూరత్కు పంపించారు, సూరత్ నుంచి మళ్ళీ గౌహతికి ఎయిర్ లిఫ్ట్ చేశారు వాళ్ళందరినీ. అంటే ఆ ప్లానింగ్ ఇప్పుడు మనం మొత్తం 80 నుంచి ఇప్పటి వరకు తీస్తే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేస్ను ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకుపోయింది 1-2 దాఖలాలు. 80% 90% మొత్తం బీజేపీ నాన్ కాంగ్రెస్ బీజేపీ అసోసియేట్ ఆర్ మెయిన్ పాత్రధారి, అంటే మొత్తం కనెక్టెడ్ అని అంటే ఇప్పుడు ఈ డిఫెక్టివ్ సిస్టమ్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా మ్యాక్సిమం ఉపయోగించుకున్నది ఇప్పుడు బీజేపీ. ఈ లా కన్నా ముందు కూడా బీజేపీ మొదలుపెట్టింది, ఎందుకంటే దేవిలాల్ కాంచి మొదలైంది కదా 82లో. సో అందుకని ఆ నేచర్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు భయపడ్డారు కాంగ్రెస్ జేఎంఎం వాళ్ళు. ఈ మనిషి నేచర్ ఏంటి, ఎంత డబ్బు పెట్టైనా కొనగలుగుతాము, పొజిషన్స్ ఆఫర్ చేసి తీసుకోగలుగుతాము. ఈవెన్ వేరియస్ స్టేట్స్లలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏమవుతున్నది, హంగ్ అసెంబ్లీ ఆర్ హంగ్ పార్లమెంటు వచ్చిన పరిస్థితులలోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక పార్లమెంటు కొంతవరకు మెజారిటీ తోటి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేరియస్ స్టేట్స్లలో ఎక్కడైతే హంగ్ ఆర్ నియర్ హంగ్ జరుగుతుందో అక్కడ బీజేపీ మ్యాక్సిమం ప్రయత్నాలు పెట్టి వాళ్ళందరినీ ఏదో విధంగానైనా తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పద్ధతిలో అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి ఈరోజు సోరెన్ యాక్చువల్గా ఇటువంటి ఈడీ కేసులు, ఇటువంటి కరప్షన్ కేసులు ఎంతోమంది మీద ఇప్పుడు బీజేపీ నాయకుల మీద బోలెడు ఉన్నాయి. ఈవెన్ బీజేపీ నాయకులకు ఎందుకు, ఎవరైతే డిఫెక్ట్ అయ్యి బీజేపీకి పోతారో వాళ్ళంతా రాత్రికి పవిత్రులైపోతారు, పరిశుద్ధాత్మలు అయిపోతారు. అది అంటే ఇటువంటి ఉండే కాబట్టి వాళ్ళు భయపడాల్సి వచ్చింది. అది అక్కడ వాళ్ళు కానీ ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులు, గుజరాత్లో ఉన్న బీజేపీ నాయకుల మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి సార్, ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయిగా. ఇప్పుడు ఉపేక్షించట్లా ఈడీ ఏమి వాళ్ళని వీళ్ళని అని సమంగా చూస్తుంది. అసలు గుజరాత్ వాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఆ మాటకు వస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి, అరెస్టులు దాకా జరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇక్కడ అరెస్టులు ఏం జరగలేదు, తెలంగాణలో కూడా ఈడీ కేసులు ఉన్నాయి. ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒక కేజ్రీవాల్ క్యాబినెట్ లో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేయట్లా. ఇక్కడ తెలంగాణలో ఉండేది ఎవరు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు అసోసియేట్ ఆఫ్ బీజేపీ కదా. వాళ్ళు అంగీకరించారు సార్ మీరు ఆ మాట అంటే. అంగీకరించకపోవడం అందుకనే కదా ప్రజలు ఓటైంది. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నమాట మనం ఏ పార్టీలో అందుకు వేయలేదా, లేకపోతే వాళ్ళు అదే అని మీరు చేసిన ప్రచారం వల్ల ఓటేయలేదా? లేదు, ప్రచారానికి ప్రజలు మోసపోయే స్టేజ్ కొంతవరకు దాటిపోతున్నారు, ప్రజలు తెలియమారుతున్నారు. ఎందుకు ఇప్పుడు అదే మొన్న జరిగిన ఎలక్షన్లో చూస్తే ఇప్పుడు డబ్బు పెట్టి ఏదైనా కొనగలుగుతాను, కేసీఆర్ అన్నది ఏంది, మొత్తం అపోజిషన్ పార్టీలందరికీ నేను ఫైనాన్స్ చేస్తాను, నెక్స్ట్ ఎలక్షన్స్ నన్ను కన్వీనర్ చేయండి, నేను నెక్స్ట్ పిఎం అవుతాను, బీఆర్ఎస్ చేశాను అని అంత అంటే దురుస్తనం, అంటే ఏమంటారు యారోగెంట్ వేలో పోయినప్పుడు ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టిండు. అంతే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అని చెప్తుంటారు కదా, కొన్ని ప్లేసులలో స్లిమ్ మెజార్టీతో ఓడిపోయింది కాంగ్రెస్. ఎందుకురా ఓడిపోయినారంటే, సార్ వాళ్ళు ఎంతో డబ్బు పెట్టారు, మన వాళ్ళు ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టారంటే లేవయ్యా మా దగ్గర అంటుంటే మరి ఏం చేస్తాం అంటే కొన్ని ప్లేసులలో. సో మీరు ఓడిపోవడానికి మీరు డబ్బు ఖర్చు పెట్టకపోవడం కారణం అంటారా? కొంతవరకు, అన్ని కాదు, కొన్ని ప్లేసులలో అది జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ కొన్ని ఇప్పుడు అదే డబ్బే గనక ముఖ్య కారణం అయ్యుంటే కాంగ్రెస్ గెలవకపోవు. ప్రజలు తెలివి మారి డబ్బు తీసుకున్నా కానీ ఇక చాలు, ఇంతకంటే ఎక్కువ భరించలేము, నీ ఏదంటారు పరిపాలన, మీ దుష్ట పరిపాలన, తర్వాత ఏకఛత్రాధిపత్యం, ఇక చాలు, నీ అహంకారం ఇక చాలు, నువ్వు ఇంటికి పోవాల్సిందే అని వాళ్ళు ఎన్ని ప్రలోభాలు ఎంత చేసినా కానీ ప్రజలు కొంతవరకు తెలియమారి చేశారు. అదే అంటే అదంతా జరిగింది రూరల్ ఏరియాలో మ్యాక్సిమం. రూరల్ ఏరియాలో ఎందుకు జరిగిందంటే చూసి, ఇప్పుడు ధరణి ఉంది, తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, ఇది కాళేశ్వరం, అది బేటిగడ్డ కాళేశ్వరం, అది మెయిన్ కాజ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్. అంటే ఇవన్నీ ఇప్పుడు పాపాలు బయటకు వస్తున్న కొద్దీ ప్రజలకు కళ్ళ ముందు వస్తే. నిన్న ఇంద్రవల్లి సభలో మా రేవంత్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ అయినట్టున్నారు. ఇదేమి కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూల్చేయడానికి, వండబెట్టి తొక్కుతామని చెప్పేసి నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. అంటే మీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా తెలంగాణలో? చాలా వరకు నిజమే. ఎందుకంటే మాకు ఎలక్షన్ ముందు నుంచే తెలుస్తుంది, కొంతమందికి క్లియర్గా కేసీఆర్ అంటే బీఆర్ఎస్
పార్టీ అనేది. బట్ ఇక కేసీఆర్ బీఆర్ఎస్ అంటే ఇంకా కేసీఆర్ కేటీఆర్ అంతే. తర్వాత ఇంకొకరు ఇద్దరిని యాడ్ చేయొచ్చు, ఏది హరీష్ రావును కవితను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కేసీఆర్ డైరెక్షన్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 25 క్యాండిడేట్స్ కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా బోర్డ్ అంతా ఫైనాన్సింగ్ సపోర్టింగ్ అన్నీ చేసి, ఒకవేళ కొద్దిగా హంగు లెక్క నీరు హంగు లెక్క ఉన్నా కానీ, ఎందుకు 59 వచ్చినా కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా చేసేవాడు, క్లెయిమ్ చేసుకునేవాళ్ళు మేము ఏర్పాటు చేస్తామని. ఎంతసేపు వీళ్ళు రైట్. ఈరోజు అంటే నాకు స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఈరోజు గెలిచిన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 25 మందికి ఆయన ఫైనాన్స్ చేశారా అని వినికిడి అని మీరు మీ అనుమానం? అది అనుమానం కొంతవరకు కొన్ని జరిగి ఉండొచ్చు. ఏదైనా నిప్పు రాజకుంటే పొగ ఎక్కడ రాదు అని ఏదైతే అంటారో కొంత ఉండొచ్చు. ఇప్పుడు ఏదంటే ఈ చిన్న ఇంత స్థిరమైన ప్రభుత్వాన్ని వదులుకొని కేసీఆర్ ఎంబడి నడుస్తారా? లేదు, అందుకనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీది అంత ఎమోషనల్గా ఎందుకు గట్టిగా అన్నారంటే, అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కొద్దిగా ఇంకా అహంకారం ఇంకా తగ్గలేదు. నోరు మూసుకొని ఉండి లేదు ఎన్ని రోజులు 4 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది, డిసెంబర్ లోపలనే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు, లేకపోతే ఇది అవుతుంది, అది అంటే ఏంటన్నట్టు అదంటే ఇంకా పిచ్చి పట్టినట్టే లెక్క అనుకుంటుంది. ఇక కొంతవరకు రియలిస్టిక్గా ఉండి ఓకే, ఒకవేళ అంత తీస్మార్కాడ్ అయిపోయి నువ్వు జాదుగారు అయిపోయి మొత్తం ఒక 10-20 మంది ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 39 నుంచి ఇంకా నువ్వు ఒక 20 మంది దాకా తీసుకోవాలనుకుంటే ఓకే, అంత నువ్వు చేయగలిగితే చెయ్యి. కానీ ఇది నేను కేసీఆర్ మళ్ళీ సీఎం అయిపోతున్నాడు, ఇది 4 రోజుల్లో కూలిపోతుంది, ఇది 420 ఏదైతే అభయాలు ఇచ్చారు. అంటే డూ యూ సస్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ ఆఫ్టర్ పార్లమెంటరీ జనరల్ ఎలక్షన్స్ అలాంటిది ఉంటుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీరు అనే దాంట్లో కూడా కొంతవరకు ఒక అంటే ఇస్ ఎ పాయింట్ మనం ఆలోచించాల్సి వస్తుంది. కరెక్టే. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి కనుక మెజారిటీ సీట్లు కనుక గెలవకపోతే మళ్ళీ ఈ డౌట్ఫుల్గా ఉన్న కొన్ని మైండ్స్ పార్టీలు ఉన్న వాళ్ళకైనా బయట ఉన్న వాళ్ళకైనా టెంప్టేషన్ అన్నట్టు. అంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకేమవుతుంది, ఇక మళ్ళీ కాంగ్రెస్ రాకపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనే మళ్ళీ స్టేట్లో రావచ్చు అని పర్సెప్షన్ కనుక వచ్చేస్తే కొంతవరకు ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం యాజ్ ఆఫ్ టుడే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, అది గ్రాస్ రూట్ లెవెల్లో. మన విలేజ్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ ఉన్నది కదా. సో ఏదో ఇప్పుడు ఒకటి మనం సత్యాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకునేటప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ సొంత బలంతోనే ఇంత గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కేసీఆర్ ఓటు వల్లనే వచ్చిందని నిన్న సేమ్ మన కిషన్ రెడ్డి గారు మొత్తం టామ్ చేస్తున్నారు. దాంట్లో కొంతవరకు సత్యం ఉన్నది. అవును, మరి ఇప్పుడు గెలవనీకి ఏదో ఒక కారణం ఉండాలి. గెలవనీకి సొంత బలం ఎంత ఈక్వలో ఎదుటివాని బలహీనత అంత ఇంపార్టెంట్. దాన్ని గుర్తించి దాని ప్రకారమే మనం స్ట్రాటజీ చేసినప్పుడు మనం గెలుస్తాం. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కేసీఆర్ ఓటు ఉన్నది కాబట్టి దాన్ని ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్కరేజ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే అప్పుడు ప్రజలు అన్నారు, ఏంటి లాభం ఏంటి, మీకు ఓట్లు వేసినా కానీ గెలిపించినా కానీ మీ క్యాండిడేట్స్ పోయి మళ్ళీ అందులో చేరతారు. నిజంగానే అప్పుడు వాడు మన అది కేసీఆర్ అండ్ కో చేయగలిగారు, 12-13 మంది లాగేసుకుని పని అది జరిగింది. కానీ ఈసారి మాత్రం ప్రజలకు ఏమిందంటే విశ్వాసం వచ్చేసింది. ఆగస్ట్ 15 దాకా మేము వస్తుంది అనుకోలేదు, ఉన్నమాట చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు కూడా సందేహాలు ఉన్నాయి, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఏం మ్యాజిక్ చేశారు సార్? మ్యాజిక్ అంటే చెప్తానేనండి. సిడబ్ల్యూసీ మీటింగ్స్ అయినాయి ఇక్కడ, తర్వాత తుక్కుగూడలో బహిరంగ సభ పెట్టాం. ఆ రోజుల్లో నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి తుక్కుగూడ పోతున్నప్పుడు ఆ ఓఆర్ఆర్ మొత్తం చూస్తే అన్ని వెహికల్సే ప్రజలే, అంటే ఇసుకేస్తే రాలకుండా ఉన్న పరిస్థితి జరిగింది. తర్వాత నేను అక్కడ దిగి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది, ఎలా వచ్చారు, మీరు సొంతకు వచ్చారా, ఏమైనా లీడర్ తీసుకొచ్చారంటే మామూలుగా మనకు ఇక మన వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఈ ఎలక్షన్ ర్యాలీస్ మహాసభలు సభలు ఇవన్నీ మొత్తం చాలా వరకు మేనేజ్డ్. అందులో 60 to 75% స్పాంటేనియస్ రెస్పాన్స్. అప్పుడే అనిపించింది ఆ రోజు. నెక్స్ట్ డే నుంచి నేను అప్పుడే చెప్పాను, టీవీలలో పోయినా రేడియోలో పోయినా మీటింగ్లో పోయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, 65 మాకు వస్తుంది అని. ఎలా వస్తుంది అంటే చెప్పాము, ఓకే
యాంటీ కేసీఆర్ ఓటు ఓకే చాలా ఇంపార్టెంట్, అది కన్సాలిడేట్ అయి మీకు పడింది. దాంతోపాటు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు లీడర్లు కలిసి పనిచేయడం కూడా జరిగింది. అంతకుముందు డిఫరెంట్ వాయిస్ వస్తేనే కూడా ప్రజలకు కొంత వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, అది ఏ పార్టీలో ఉంటుంది. ఆల్ యువర్ ఓఎల్ఎక్స్ బికేమ్ వాయిస్లెస్. ఇప్పుడు ఒకటి అప్పటిదాకా కూడా చాలామంది ఏమొస్తుందిలే అనుకునే వాళ్ళు మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఒక విశ్వాసం కలిగింది అని తెలిసిపోగానే అందరూ ఒకటైపోయి రేవంత్ రెడ్డి బాటలు నడిచారు. అందుకని కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా అందరూ ఏకమయ్యారు. అది భిన్నం ఏం కాదు, కాకపోతే రియలైజ్ అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అని అంటే స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఎంత ఏకదాటిగా పోరాటాలు జరిపి గాంధీ, నెహ్రూ, మన సుభాష్ చంద్రబోసు, అటువంటి డాక్టర్ అంబేద్కర్, అటువంటి వాళ్ళందరూ ఉన్నా కానీ గాంధీ నడిపించిన మార్గంలో అందరిపై మనం సాధించగలిగాం. చేయాలనుకుంటే కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది, కానీ దానికి తగ్గ లీడర్ కావాలి, దానికి తగ్గ సందర్భం రావాలి. అది తెలంగాణలో వచ్చేసింది. రైట్ రైట్ సరే, మనం రిసార్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. రిసార్ట్ పాలిటిక్స్ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని నిన్న ఇంద్రవెల్లి సభలో వండబెట్టి తొక్కుదామని చెప్పేసి ఆయన ఆ మాట అంత ఎమోషనల్గా అన్నారంటే కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎంత ఫ్రైటన్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నం ఏదో జరుగుతుందనే ఒక ఇండికేషన్ బయటపడింది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక సార్ మనం ఇండి అలయన్స్ దగ్గరికి వెళ్దాం. ఇండియా అని అన్న, ఎందుకంటే ఓడిపోయే అలయన్స్కి ఇండియా అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చూడండి, మెయిన్ ఎవరైతే కంటెండర్ ఉన్నారో అసలు తొలి సభ పెట్టింది పాట్నాలో, ఆయనే ఫస్ట్ బయటకు వచ్చాడు, నితీష్ కుమార్ గారు. తర్వాత ఏమో ఆవిడ పట్టింపులు ఎక్కువ మమతా బెనర్జీ గారికి. మీ భారత్ న్యాయ జోడో యాత్ర, ఆ జాతర జరుపుకునేప్పుడు ఆ రాష్ట్రంలో ప్రవేశించేప్పుడు ఆవిడకి చెప్పాలి కదా ఆ ప్రోటోకాల్, మీ యువ నాయకుడు పాటించాలి. పాప ఆయనకి మనసులో ఏముండదు, కానీ ఏముంది మన దేశమే కదా, మనం ఎక్కడికి వెళ్తే ఏమిట్లే అనుకుని ఆయన చెప్పకుండా వచ్చారని ఆవిడ అలిగారు. ఆవిడ బయటకు వచ్చారు. కేజ్రీవాల్ ససేమిరా అన్నాడు. ఈ ఎవరున్నారండి మీ 33, 34 చిన్న చితగా పిల్లి పెసర పార్టీలన్నీ కలుపుకొని మీరు ఏటికి ఎదురుదిట్టం కాదా? ఇండి అలయన్స్, నాట్ ఆ ఏని అలయన్స్ అనే చెప్తున్నాను. సరే, మీరు వాసు గారు ఇండియా అనండి, ఇప్పుడైతే ఇండియానే అలయన్స్గా ఉన్నది. కానీ మీరు అనే దాంట్లో కొంతవరకు ఏంటంటే ఏమంటారు, అసలు మీకు పిలిచి ఇస్తరాకులేసి వడ్డించిన ఆయనే వెళ్ళిపోయాడు బయటికి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అటువంటి నితీష్ కుమార్, అదే నితీష్ కుమార్ ఏమన్నా నేను బ్రతికున్నంతకాలం తల మీద నా మొండెం మీద ఇక్కడ ఉన్నంతకాలం మళ్ళీ నేను బీజేపీలో కలవను అని ఏదో వాగ్దానం చేసిన మనిషి ఓవర్ నైట్ టర్న్ కావటం, ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ టర్న్ అవడా సార్. ఇప్పుడు ఆయన కన్వీనర్ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇస్తే సొమ్ము భద్రంగా ఉంటుందని సామెత. ఆయన కన్వీనర్ ఇచ్చుంటే ఇండి అలయన్స్ ఉండేదిగా. ఇప్పుడు ఆయనకు కన్వీనర్ ఇచ్చా అనుకోండి, మరి పక్కకే ఉన్న మమత కూడా మళ్ళీ ఆవిడ ఊరుకుంటున్నా అవుతారు. మరి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అన్నాళ్ళు కాంగ్రెస్ 60 ఏళ్ళు పరిపాలించింది, గాంధీ కుటుంబాలు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అదే సరే ఓకే, కరెక్ట్, మీరు అంటే ఎవర్ రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మమతా బెనర్జీ, నితీష్ కుమారు, తర్వాత ఇంకా వేరే ఎవరైనా అంటే ప్రామినెంట్ లీడర్స్, వాళ్ళ వ్యూస్ వాళ్ళకే ఉండి వాళ్ళ పార్టీ గురించే ఆలోచించినట్టయితే, ఇప్పుడు యూపీలో అంత పెద్ద స్టేట్లో అక్కడి పాలిటిక్స్ కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏమవుతున్నది, మీరు అన్నది కరెక్టే. పాట్నాలో ఫస్ట్ ఇండియా కూటమి ఏదైతే మీటింగ్ జరిగిందో, ఆల్మోస్ట్ అది ఫౌండర్ ఫస్ట్ మెంబర్ కూడా అనొచ్చు మనం. ఆయనే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఆయన సడన్గా ఇలా 300 degrees తిరిగిపోయి దాంట్లో చేరటం అనేది డ్రాబ్యాక్, దెర్ ఇస్ నో డౌట్. తర్వాత మీరు అన్నది ఒకటేటి, ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ఎంటర్ అయినప్పుడు కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు, అది కరెక్ట్ కాదు. మొదటి నుంచే ఇన్విటేషన్స్ పంపించి ఇది ప్రోగ్రాము మీరు జాయిన్ కావండి అని రిక్వెస్ట్ చేసడం జరిగింది. అంటే ఇవన్నీ ఏదేదో ఉంటాయి, కానీ సరే దాని తర్వాత ఇక డిఫరెన్సెస్ క్రాపప్ అవుతుంది కొద్దిగా. కాంగ్రెస్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ లీడింగ్ పార్టీ కాబట్టి బాధ్యత తీసుకొని కొంతవరకు అన్ని విషయాలు సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళే పద్ధతిలో ఉండేది. అదైతే కరెక్టే, అలా జరిగి ఉంటే ఇంతవరకు రాకపోవచ్చు. కానీ అలా చేయనీకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దెన్ ది యూనిటీ ఆర్ ఇండియా కూటమి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది కొద్దిగా కష్టం అవుతుంది. సో అందుకని ఇప్పుడు మమతా బెనర్జీ గారు అనేది ఇచ్చిన స్టేట్మెంట్
నేను ఇప్పుడు సీట్ షేరింగ్లో మాకు ప్రాబ్లమ్స్ వచ్చింది, నేను 2 సీట్లు ఆఫర్ చేశాను, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేము కలిసి పోటీ చేస్తాం, లేకపోతే నేను ఒకదాన్ని పోటీ చేస్తానని. అంటే ఇప్పుడు అటువంటి ఏమంటారు మంకుతనంతో అటువంటి రిజిడ్ యాటిట్యూడ్తో పోయిస్తే కొద్దిగా కష్టం అవుతుంది. తర్వాత మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు సరే ఇది 2 పార్టీల మధ్య పోయి ఇంకో పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసింది, సిపిఎంఎస్ పాలు చేసింది, నా రిలేషన్స్ ఇది కాంగ్రెస్తో ఉండకుండా మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు ఎగ్నెస్ట్ అయిపోయారు. అంటే అదే ఇప్పుడు వచ్చింది ఏంటంటే లెట్స్ టాక్ లెస్ అబౌట్ ది మోస్ట్ ఇర్రెలవెంట్ పార్టీస్ లైక్ సిపిఐ అండ్ సిపిఎం సార్. వాళ్ళు దే లాస్ట్ దేర్ రిలవెన్స్, క్రెడిబిలిటీ అనే మాట దాకా వెళ్ళను, రిలవెన్స్ అనేది అసలు ఈ సంబంధం లేని వ్యవహారం వాళ్ళది, ఈ దేశంతో ఈ వ్యవస్థలతోటి సంబంధం లేని. ఒకప్పుడు ఉన్నారేమో బట్ అది లేరు. కమ్యూనిస్ట్ చైనానే క్యాపిటలిస్టిక్ చైనాగా మారుతుంది, ఇంకా కమ్యూనిస్టులు ఏంటి? దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ అబౌట్ దెమ్. అవును, కరెక్ట్. ఇప్పుడు మొన్న కనుక ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా సిపిఎం ఎంత పట్టుబట్టి మాకు ఇన్ని కావాలి అన్ని కావాలి లేకపోతే లేదంటే వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోయింది. సిపిఐ తెలివిగా అంటే రాజా గారు అక్కడ నుంచి మన డి రాజా గారు ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇచ్చి నో డోంట్ సే నో బీవీ కాంగ్రెస్ పార్టీ ఉండండి ఒకళ్ళు గెలిచిన ఆయన ఏంటంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నేను అసెంబ్లీలో వచ్చి మా వాయిస్ వినిపించగలుగుతున్నానని అంటే అన్నారు. అదే సిపిఎం కనుక అడ్జస్ట్ అయిపోయి ఒక 2 వాళ్ళు కూడా ఒకటి గెలిచి ఉండేవాళ్ళు, 1-2 ఆఫర్ చేస్తే 2 కూడా గెలిచేవాళ్ళు. వాళ్ళ వాయిస్ కూడా వినిపించేది, ప్రజల వాయిస్. అదే వాళ్ళు రియలైజ్ కావట్లేరు. మరి రియలైజ్ అయితే మంచిది. కాకపోతే ఏంటంటే కేరళ, వెస్ట్ బెంగాల్ అటొకటి ఇటొకటి ఎప్పుడు మేమే చూస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది, కేరళ కూడా మరి ఏం జరుగుతుందో కానీ అదే రియలైజేషన్ అయితే రాలేదు పొలిటికల్ పార్టీస్లో. పర్టికులర్గా మీరు అనేది కరెక్టే, ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీని ఒకప్పుడు సంగతి. ఇప్పుడు అదే చైనానే ఈవెన్ కంపీటింగ్ క్యాపిటలిజంలో యుఎస్తో కంపీట్ అవుతుంది. ఇంకా వేరీస్ ఆ సంగతి పక్కన పెడితే సార్, కేజ్రీవాల్ సరే ఆయన కుదరదనేసాడు, మమత కుదరదంది. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళందరూ ఎవరండి? ఈ చిన్న చితక ఇట్లాంటి జేఎంఎం లేకపోతే ఇక మళ్ళీ మీరు బీఎస్పీని పిలిచి మాయావతిని పిలిచి మళ్ళీ మీరు సంకెక్కించుకోవాలి. ఆవిడ రాదు, వచ్చే పరిస్థితులు లేవు. ఎస్పీ రాదు, వాళ్ళు ఎస్పీ కూడా ములాయం సింగ్ యాదవ్ కూడా ఇప్పటి నుంచే ఇండికేషన్స్ ఇస్తున్నాడు, నో ఇండిపెండెంట్ అదే అఖిలేష్ యాదవ్. సో సమాజ్వాదీ పార్టీ రాదు. ఇంక ఎవరున్నారు మీకు చెప్పుకోదగ్గ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు చెప్పండి? అదే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మేజర్ పార్ట్నర్స్ లైక్ ఇప్పుడు మమత అయినా, కేజ్రీవాల్ అయినా, లేకపోతే అఖిలేష్ అయినా, నితీష్ అయినా వీళ్ళంతా ల్యూక్వామ్గా ఉండటం, కొందరు అసలే విడిపోవటం అయితే నితీష్ మొదలుపెట్టేశాడు, దూరం అయిపోయాడు. ఇప్పుడు ఇక మనకున్నది ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అది పెద్ద ప్రజాస్వామ్య పార్టీ, అది సెక్యులర్ పార్టీ. ముస్లిం లీగ్ అనేది అది ఒక కేరళలో ఒక లిమిటెడ్. వాళ్ళు బెదిరిస్తేనే కదా సార్ మీ నాయకులు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. వాళ్ళు ఓపెన్ వానికి మీరు కనుక అక్కడికి వెళ్తే మా సపోర్ట్ గెలవక ఆయన వాయనాడులో వెళ్ళి గెలిచాడు మీ నాయకుడు. రేపొద్దున అక్కడ కూడా పరిస్థితి తారుమారు అవుతుందని భయానికి మీరు వెనక్కి తగ్గినట్టు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ వ్యూ కంటే ఎక్కువ ఇప్పుడు ఇంటర్నల్ గా డిస్కషన్, దెన్ అదర్ పార్టీస్. ఈవెన్ నితీష్ అప్పుడు దాకా మొన్న దాకా అది నేను పోను మనం పోవద్దన్న నితీషే కదా. తర్వాత సిపిఐ, సిపిఎంలు వీళ్ళు అంతా, కేజ్రీవాల్ ప్రతి ఒక్కళ్ళు అప్పుడు అంతా. ఇప్పుడు ఒక్క ఏదో ముస్లిం లీగ్ అనేది జస్ట్ ఒక ఏమంటారు అది స్పెక్ ఇండియా కూటమిలో చిన్నది. అది వాళ్ళకు ఉన్నది ఇప్పుడు 2 సీట్లే కదా కేరళలో పోటీ చేస్తారు. మిమ్మల్ని గెలిపించింది వాళ్ళే కదా కేరళలో. 19 సీట్లు మీరు వచ్చాయంటే ఎవరు కారణం? వాళ్ళ వల్ల కదా మీరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వల్ల వచ్చేది కనుక ఉండింటే వాళ్ళే నిలబడి వాళ్ళే చేసి ఏది వెస్ట్ బెంగాల్ మమతా చేసినట్టే అలా చేసేది. అది కనుక అటువంటిది కాదులే. కానీ ఎందుకంటే ముస్లిం లీగ్ ఏర్పడ్డ కాంచి మనం చూస్తాం. మీ దృష్టిలో ముస్లిం లీగ్ ఒక సెక్యులర్ పార్టీ కదా సార్? ముస్లిం లీగ్, మజ్లిస్ ఇలాంటివన్నీ సెక్యులర్ పార్టీలు. సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది? అది ఒక ఇప్పుడు ముస్లిం లీగ్ అనేది రిప్రజెంటింగ్ ముస్లిం అంటే ఇస్లాం రిలీజియన్ అని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఉంది, అది సెక్యులర్ పార్టీ అనలేం కదా, బికాస్ బేస్డ్ ఆన్ ది రిలీజియన్. మరి అలాంటి ఇప్పుడు మనం కూడా ఒక స్టేజ్కి పోయేసరికి ఇప్పుడు బీజేపీ కూడా టోటల్లీ రిలీజియస్ పార్టీ అనాల్సి వస్తుంది 100%. అనా మీరు అంటూనే ఉన్నారు చెప్తున్నాను. అదే ఇప్పుడు అటొక రిలీజియన్ పార్టీ, ఇటొక రిలీజియన్ పార్టీ, అది మైనర్ పార్టీ, ఇది మేజర్. బీజేపీ మతత్వ పార్టీ అయితే ముస్లిం లీగ్, మజ్లిస్ కూడా మతత్వ పార్టీలే. కానీ మీరు అంగీకరించరు ఆ విషయాన్ని. మేము అంగీకరించరని ఎవరన్నారు? అట్లే ఇప్పుడు మనకు ఇప్పుడు థియోక్రాటిక్ స్టేట్ అనేది డిఫరెంట్, సెక్యులర్ స్టేట్ అనేది మనది సెక్యులర్ స్టేట్. కానీ సెక్యులర్ స్టేట్లో సెక్యులర్ స్టేట్ను రూల్ చేస్తూ బీజేపీ థియోక్రాటిక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పీపుల్ మ్యాండేట్ ఇచ్చారండి, 303 ఇచ్చారు.
ఇచ్చినప్పుడు వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారంటే అయోధ్య రామ మందిరాన్ని వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినట్టే లెక్క, రేపు పొద్దున కట్టాలనుకున్న కాశీ మధురాకు కూడా మ్యాండేట్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో పెట్టుకుని వచ్చారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని వచ్చారు రామ మందిరం కడతామని, దానికి తగ్గట్టే మ్యాండేట్ ఇచ్చారు. అలాంటప్పుడు బీజేపీని మద్దతు పార్టీని ఎందుకంటారు? అవును, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మనం కనుక చూసినట్టయితే అది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎనీ రూలింగ్ డిస్పెన్సేషన్ నాట్ సపోజ్ టు ఫాలో ద ఓన్లీ పాత్ ఆఫ్ వన్ రిలీజన్. నో, అందుకనే వాళ్ళు కోర్టులో గెలిచి వచ్చారు. వాళ్ళు అంటే కోర్టులో గెలిచింది ఇష్యూ డిఫరెంట్. ఈ సైటు బిలాంగ్స్ టు దిస్ వాట్ ఎవర్ హిందూ టెంపుల్ ఒకనాడా లేదా అనేది కోర్టు డిసైడ్ చేసింది. కానీ ప్రభుత్వం హిందూ మతానికే నువ్వు మత ధర్మ ప్రకారం నువ్వు ఫాలో అయ్యి అడ్మినిస్ట్రేషన్ కదా, వాళ్ళు కోర్టులో గెలిచేదాకా ఆగి తర్వాత కట్టుకున్నారు. అవునండి, అదే అంటున్నాను. కోర్టులో ఇచ్చిన తీర్మాన ప్రకారం ఏంటంటే ఓకే డిస్ప్యూట్ వివాదాస్పద భూమి అని దాంట్లో వివాదాస్పద భూమిని గురించి ఆ కేసు డిసైడ్ చేసినప్పుడు ఆధారాల ప్రకారం ఇది ఒకప్పుడు ఇది హిందూ దేవాలయానికి సంబంధించింది అనేది రుజువు చేయబడ్డదని వాళ్ళు తీర్పిచ్చారు. అలా అనుకుంటే న్యాయంగా చూస్తే అన్ని దేవాలయాలు కూడా ఇప్పుడు ఒకసారి కనుక డిగ్ చేసి చూస్తుంటే ఈ హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు బుద్ధ ఆశ్రయాలు, అవన్నీ డిమాలిష్ చేసి అశోక చక్రవర్తి కాంచి మొదలు పెట్టుకుని మనం వెనక పోతే ఎంత దూరం వెనక పోతాం అది తర్వాత సంగతి. కానీ అలాంటప్పుడు అలా మార్పులు వచ్చినప్పుడు అవన్నీ ఇలా కన్వర్ట్ అయినాయి. సో పురావస్తు ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి దొరికిన వాటికన్నా ఇంకా కిందకెళ్ళి తవ్వాలంటారు మీరైతే? కిందకెళ్ళి తోతారా పక్కకెళ్ళి తోతారా ఏదో ఒక విధంగా తోయినా కానీ దాంట్లో బుద్ధిస్ట్ రూపాలు కూడా రిమైన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు అది కూడా క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 1948లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఏమనుకున్నాము అంటే పార్లమెంట్ డిసైడ్ చేసింది ఏంటి, లేటర్ ఆన్ తర్వాత మోడిఫికేషన్స్తో పాటు వచ్చింది ఏంటంటే స్టేటస్ కో ఎక్కడ ఏది ఉన్నది అక్కడ ఉండనియండి, వీ షుడ్ నాట్ ఫైట్ ఫర్ ఇట్ బట్ లెట్ అస్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనేది ఒక పద్ధతిలో పోయారు. అది ఇప్పుడు ఓకే అది ఇది మతం అనేది ఇండివిజువల్ ఫైన్, నీ స్పిరిచువాలిటీ నీది. కానీ ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు దేవాలయాలు కట్టారు, ఎన్ని మనకు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు మన ఈ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేసిందండి? ఒక్కటన్నా చూపించండి. ఎన్ని ఉద్యోగాలు, ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మన కంట్రీస్ జపాన్ జర్మనీ ఒక యాషెస్ నుంచి 60 ఏళ్ళు మీరు దేశాన్ని పరిపాలించారు. డిడ్ యూ ఎవర్ స్పెంట్ ఎ సింగిల్ రూపీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? 1,00,000 కోట్ల రూపాయలు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం ఈ ప్రభుత్వం పెట్టింది. ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా 11 సంస్థల్ని జాతీయ సంస్థలు ఏర్పాటు చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ దిశగా నడిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయలేదని అక్యుజేషన్ మీరు ఇప్పుడు చేస్తున్నారని అంటే రియల్లీ అన్ఫార్చునేట్. ఈరోజు స్పేస్ టెక్నాలజీ లెట్ అస్ సే రాకెట్లు పోయి మనం ల్యాండింగ్ చేసింది అయినా కానీ, ఇప్పుడు న్యూక్లియర్ బాంబును మనం ఎక్స్ప్లోర్ చేసింది కానీ, ఐఐటీలు ఐఐఎంలు ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు రెవల్యూషన్స్ గ్రీన్ రెవల్యూషన్ ఉన్నాయి సార్. మీ గడిచిన మన్మోహన్ సింగ్ రెజీమ్లో వాటి కేటాయింపులు ఎంత ఉన్నాయి ఒకసారి లెక్కలు దిద్దామా? ఇవాళ 1,00,000 కోట్లు ఇచ్చి దేశాన్ని ఏది సైంటిఫిక్గా ముందుకు తీసుకెళ్ళాలి రీసెర్చ్ అనే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ సంకల్పం మంచిదైతే మనం సపోర్ట్ చేయాలి. సంకల్పాన్ని వదిలిపెట్టండి. 10 ఏళ్ల లోపల మీరు ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి చూపించండి. ఇప్పుడు మనకు వెళ్ళినట్టు తెలంగాణలోని ఆంధ్రాలో ఏర్పడిన ఇన్స్టిట్యూషన్లన్నీ కేంద్ర ప్రభుత్వం చేసినవే కదా సార్. ఎప్పుడు నిన్న మొన్న ఈ 10 ఏళ్ళలో ఒక్కటి చూపించండి. విడిపోయిన తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ కూడా వచ్చినాయి. తెలంగాణలో కన్నా ఆంధ్రాలో ఎక్కువ వచ్చినాయి ఇన్ఫ్యాక్ట్. సరే ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, స్పేస్ రీసెర్చ్ అయినా ఆటమిక్ రీసెర్చ్ అయినా తర్వాత ఏది మోడర్నైజేషన్ ఆఫ్ అది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చింది కూడా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇప్పుడు శ్యామ్ పిట్రోడా ఆయన అడ్వైజర్ పెట్టుకుని ఆయన వచ్చిన నో డౌట్ ఆ విషయంలో నేను ఐ డూ కంప్లీట్లీ సపోర్ట్. శ్యామ్ పిట్రోడా అనే ఒక వ్యక్తిని రాజీవ్ గాంధీ తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ ఐటీ రిలేటెడ్గా ఒక రెవల్యూషన్. తర్వాత నరసింహారావు గారు, నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు, వాటి కంటిన్యూషనే ఇవాళ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనద్దు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేస్తుంది. రైట్. బడ్జెట్కి సంబంధించి వచ్చేప్పుడు నేను ఐ హ్యావ్ సమ్ అబ్జర్వేషన్స్. మీరన్న వాటితో కొన్నిటితో ఏకీభవిస్తా. 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశామని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మొన్న బడ్జెట్ ప్రసంగంలో. ఇన్ కాంట్రరీ టు దాట్ 80 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని. 80 కోట్ల మందికి రేషన్. అదే నేను అనబోతున్నా. మీరు 25 కోట్లకు ఇది అబవ్ పావర్టీ. నాకు ఈ రెండు అర్థం కావట్లేదు. కొంచెం మీరు అంటే ఎంత ట్రై చేసినా దీన్ని కొరిలేట్ చేసుకోలేకపోతున్నా. 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నప్పుడు
ఈ 25 కోట్ల మందికి అదనంగా 80 కోట్ల 80లోంచి 25 తీసేసి మిగిలిన వాళ్ళని చూడాలి మనం ఇప్పుడు. అదే కదా ఇప్పుడు 140 కోట్లు సార్ మన జనాభా. 140 కోట్లు. ఇప్పుడు వాళ్ళు 25 కోట్లకు ఇలా బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వచ్చేసారని వాళ్ళకు యాక్చువల్గా ఏది ఈ సబ్సిడీస్ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ 80 crores అని అంటే 60 crores 60+ crores వాళ్ళంతా అబోవ్ పవర్టీ లైన్కి వచ్చేసారు వాళ్ళ ప్రకారం. ఈ 10 yearsలోనే ఈ 60+ crores ఈ 10 yearsలోనే 25 crores తీసుకొచ్చామనేది ఇది క్లెయిమ్. కానీ అదే చూస్తే ఫుడ్ సబ్సిడీ ఈ 10 years కన్నా ముందు ఎంతవరకు ఉన్నది, దాని తర్వాత ఇప్పుడు 80 కోట్ల మందికి ఎందుకు పెరిగింది, తర్వాత ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒకటి ఇప్పుడు మన్రేగా ఉన్నది, మన్రేగాకు బడ్జెట్ తగ్గించి పేమెంట్స్ లేకుండా నంబర్స్ తగ్గిసి మన్రేగా తగ్గిపోయింది. వీళ్ళంతా బిలో పవర్టీ లైన్ కాదు అబోవ్ పవర్టీ లైన్. అలా ఈ ఏవైతే ఈ ఏమంటారు మ్యానిపులేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తోటి పెట్టి ఈవెన్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాంట్రవర్షియల్, సెల్ఫ్ కాంట్రడిక్టరీ. అందుకని ఇటువంటి చేయటం వల్ల ఇప్పుడు ప్రజలు గమనిస్తారు. ఏది ప్రచారం పబ్లిసిటీ గురించి లేకపోతే పేపర్ మీద ఎన్ని పెట్టుకున్నా కానీ అందుకని మన క్రెడిబిలిటీ ఇంటర్నేషనల్గా చాలా తగ్గిపోయింది మన స్టాటిస్టిక్స్ మీద మన నంబర్స్ మీద. అదే మనం చూస్తే ప్రపంచం అంతా ఇప్పుడు రిసెషన్ మోడ్లో పోతూ కూడా మనదంతా జీడిపి ఇంత పెరిగిపోతుంది, అలానే మెయింటైన్ చేస్తున్నాము, ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాము, ఇవన్నీ స్క్రూటినైజ్ చేస్తారు. మనం ఇక మన వాళ్ళు చేసి స్క్రూటినైజ్ చేస్తే ఏంటంటే బయాస్రై చేస్తున్నారంటారు. తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక అవి చేస్తే కూడా వాళ్ళు అంతే ఏది యాంటీ ఇండియా బయాస్డ్ అయిపోతున్నారు, ఇండియా పెరుగుదలకు వాళ్ళు ఒప్పుకుంటలేరు, సో అది కరెక్ట్ కాదు, అదొక విధమైన వాళ్ళు మెచ్చుకున్నది. వాళ్ళు ఏదన్నా ఒక ఫిగర్ మనలో మెచ్చుకున్నారు అనుకోండి, ఇది బాగా చేస్తుంది ఇండియా అంటే దాని వల్ల పబ్లిసిటీకి ఉపయోగించుకోవటం. అలా కాకుండా రెండు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా చేసినప్పుడు అదే అన్ని స్టాటిస్టిక్స్లో మనం దిగజారిపోతున్నాం. రైట్, ఒక దాంట్లో కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా డౌన్ అయిపోతాయి. పావర్టీ లైన్గా మనం వీఆర్ కంపేటింగ్ విత్ బంగ్లాదేశ్ ఈజ్ ఫార్వర్డింగ్ అంటే మూవింగ్ అహెడ్. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంతకాలం మనం ఈ సత్యాన్ని దాచగలం, బయటకు వచ్చేస్తుంటుంది. కాబట్టి ఆ పార్లమెంట్లో ఫిగర్స్ ఇవన్నీ రావడం అనేది ఇది ఎలక్షన్ ఇయర్, ఏ ఫిగర్ అయినా పెట్టవచ్చు. సో మనం ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మాట్లాడుకున్నాం, దేశ రాజకీయాలు మాట్లాడుకున్నాం. ఒక్కసారి దౌత్య సంబంధాలు వాటి గురించి కూడా వెళ్దాం. మీరు దౌత్యవేత్త, సీనియర్ దౌత్యవేత్త, అంబాసిడర్, హై కమిషనర్గా మీరు ఒక 20 దేశాల్లో చేశారు. మన దేశం చుట్టూ ఉన్న దేశాలతో మన సంబంధాలు, అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాలతో మనకుండే సంబంధాలు, వాటి గురించి మాట్లాడుతూ మాల్దీవ్స్ కాంట్రవర్సీ గురించి కూడా ప్లీజ్ ఎలాబరేట్ సార్. ఇప్పుడు అన్ఫార్చునేట్గా మన మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్త రోజుల్లో చాలా చేద్దాము, చాలా ఇది ఇండియాను ముందు తీసుకెళ్దాము, ఫ్రెండ్లీగా చేపిద్దాము, అది అనే ఉద్దేశం కనిపించింది. కానీ లేటర్ ఆన్ ఏమవుతుందనంటే నైబర్హుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన చుట్టుపక్కల దేశాలే మనకంత చిన్న కంట్రీస్లా నేపాల్ కాంచి, భూటాన్ కాంచి, శ్రీలంక కాంచి, తర్వాత ఈరోజు మాల్దీవ్స్. ఇక పాకిస్తాన్ అంటే పర్మనెంట్ మనకు ఇక యాంటీ ఇండియా అనే వాళ్ళ ప్రోపగండా ఉంటుంది. మనం వాళ్ళకు తగ్గట్టు కొన్ని యాంటీ పాకిస్తాన్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంటుంది. అది వేరే సంగతి. దాన్ని అది పక్క పెడితే అంటే చుట్టూ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఇప్పుడు మనకు ఒకప్పుడున్న కార్డియల్ రిలేషన్స్ భూటాన్తో లేవు, ఇప్పుడు తర్వాత నేపాల్తో లేదు, శ్రీలంకలో అయితే. ఈరోజు మాల్దీవ్స్ ఏం జరిగింది, మాల్దీవ్లో పూర్వం ఉన్న ప్రెసిడెంట్ ఆ గయ్యం మాత్రం ప్రో ఇండియా ఉండేవాడు, మహితర్ మహమ్మద్. మనం చాలా వరకు వాళ్ళకు హెల్ప్ చేశాము, వాళ్ళు గుర్తించారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు సేమ్ శ్రీలంకలో ఒకప్పుడు ఏదైతే పీస్ కీపింగ్ ఫోర్సులు మనం పంపించిన తర్వాత ఎంత యాంటీగా తయారైందో, ఈరోజు కూడా మన సోల్జర్స్ మాల్దీవ్స్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంటు, తర్వాత స్పెషల్ ట్రైనింగ్లు అవి ఇవ్వనీకి ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఏదైతే ఉందో అజూజు యాంటీ ఇండియా స్లోగన్ మీదనే ఎలక్షన్స్లో పోయాడు, ఎలక్షన్లో గెలిచాడు. సరే, ఎలక్షన్ గెలిచిన తర్వాత రియాలిటీ ఏంటి, ఇండియా రిలేషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంతవరకు వాళ్ళ కంట్రీకి ఉపయోగపడుతుంది అని ఆలోచించకుండా ఇండియాకు ఎగనెస్ట్గా చైనా ఉంది కాబట్టి చైనాకు పోయి చైనాతో క్లోజ్ కావడం మొదలుపెట్టేసి.
అదే చైనాతో అతను ఎలైన్ అవటం అనేది సహజంగానే ఇబ్బందికర పరిణామమే కదండి అది. అదే ఇప్పుడు అంటే ఆ పరిస్థితి ఎందుకు అలా వచ్చిందనేది మనం గమనిస్తే మనం సెల్ఫ్ సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే రూట్ కాజ్కి మందు వేసుకోవాలి అంతే కదా మరి. ఇప్పుడు యాజ్ ఎ సర్జన్ మీరేమంటారు? రూట్ కాజ్ దగ్గరికి వెళ్తారు కదా మీరు. మరి అంతే, అది మనం సర్జరీ చేసి అది రిమూవ్ చేస్తే అది పడుతుంది. అది ఉన్నంతకాలం నువ్వు ఎంత మెడిసిన్ ఇది ఏమైందంటే నీళ్ళు చల్లినట్టు, అంతే నిప్పుల మీద నీళ్ళు చల్లే ప్రయత్నం చేసినట్టు, కానీ అది ఎప్పటికి రాసుకుంటే నిప్పు తీసేయాల్సిందే అది. అది లేకపోతే అది ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మాల్దీవియన్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మన నేచర్, ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రోచ్ మనం G20 ఏదో ఇంత బ్రహ్మాండంగా ఇదని చేసామనేది, ఆ G20 ఇది వాయిస్ ఆఫ్ సౌత్ అనేది అయితే ప్రొజెక్ట్ చేసుకుంటున్నామో అది కరెక్ట్ కాలేదు. మొన్న మనకు యూనిసెఫ్లో పాకిస్తాన్ చేతిలో 28 ఓట్లు మెజారిటీతో వాళ్ళు గెలిస్తే మనం ఓడిపోయాం. అంటే సౌత్ దాంట్లో మనం గెలవాలి, ఎందుకంటే సౌత్ నార్త్ అటు ఈస్ట్ వెస్ట్ అది ఒక రీజన్స్ ప్రకారం గెలిచిపోయింది. దాంట్లోనే పాకిస్తాన్ గెలిచి చిత్తగా ఓడగొట్టింది. అంటే సౌత్లో మనకు ఎవరు ఓట్లే, అంతే యాంటీ అన్నట్టే కదా. అది రిజల్ట్. మనం ప్రోపగండ చేసి పేపర్ అడ్రస్ దట్ అప్రోచ్ అనేది క్లియర్గా ఉండి న్యాచురల్గా. ఇప్పుడు చిన్న కంట్రీస్ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ ఉండేది ఇండియా కానీ ఫీలింగ్ కావచ్చు, కానీ అదే మన్మోహన్ సింగ్ టైంకు ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉండటం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలా యాంటీగా తయారు కావటం, అంటే వాళ్ళ లోపట్నే ఉన్నదని తప్ప మనం వాళ్ళ మీద వేయటం కాదు, మన లోపల కూడా ఉన్నది కూడా మనం రికగ్నైజ్ చేసి వాళ్ళంతా మనకు ఫ్రెండ్లీ నైబర్హుడ్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే బియాండ్ నైబర్హుడ్ మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఆ ఇష్యూలో ఇనిషియల్ స్టేజ్లో ఎంతో సక్సెస్ఫుల్గా అనుకున్నామో అదంతా ఇప్పుడు ఫెయిల్యూర్ అవుతున్నది. దాంట్లో కూడా కరెక్షన్ అవసరం. సో అక్కడ దృష్టి పెట్టాలి మన విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టాలి. మన ఫారిన్ పాలసీలో ఏమైనా తక్షణం చేంజ్ చేసుకోవాల్సిన మెజర్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో చేయగలిగింది ఏం లేదనుకోండి, ఎలాగో కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు పాలసీ పరంగా మనం ఏం చేయలేం, చేంజెస్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్ టైప్ కాబట్టి ఇంకా అటువంటి విషయాలలో కాంప్రమైజ్ రీకన్సిలియేషన్ అనే పద్ధతిలో పోదు ఈ గవర్నమెంట్. కాంబాటింగ్ మోడ్లోనే అంతే కదా. ఇప్పుడు అప్పుడు ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్లో, సర్జికల్ స్ట్రైక్ అని, తర్వాత పుల్వామా అని, యాంటీ పాకిస్తాన్ వేవ్ ఇలా వచ్చేసి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు అదేమిటి, ఇది కూడా ముస్లిం కంట్రీ, ఇది మాల్దీవ్స్, మనకి చిన్న ఇది అయినా కానీ ఐలాండ్, వీళ్ళకి కూడా మనం ఒక యాంటీ అయిపోయిందని వాళ్ళ మీద ఏదో ఎక్కువ ప్రోపగండ కనుక ఏదైనా మనం మొదలు పెట్టేస్తే మళ్ళీ అది పర్మనెంట్గా యాంటీ అయిపోతుంది. కానీ అలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎలక్షనీరింగ్ గురించి ఓట్ల గురించి అన్న. కానీ ప్రజలు కొంతవరకు తెలియమారుతున్నారు కాబట్టి ఇటువంటి రిటోరిక్ను ఎక్కువ పట్టించుకోకుండా రియలిస్టిక్ ఏం జరుగుతున్నది మనకి ఇప్పుడు ఏంటి, జీవన విధానం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉన్నది. ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలని ఎన్నో ప్రామిస్లు చేసి 15 లక్షలు అకౌంట్లో వస్తాయని, తర్వాత అన్ని ఇప్పుడు ధరలు పూస్తే ఒకసారి చూస్తున్నాను నేను, బిఫోర్ 14 ఎలా ఉన్నాయి, ఈరోజు జనవరి 2024లో ఎలా ఉన్నది, అప్పుడు ఇంటర్నేషనల్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆయిల్ అనేది ఉందండి, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, ఈ రేట్లు పెంచడం వల్ల మనకు కాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని ధరలు ఎలా పెరిగిపోతున్నాయి, అది అవసరమా, అది ఎలా జరుగుతుంది, ఎవరికి ఏం ప్రాఫిట్ అని ఒక్కొక్కరిని అనలైజ్ చేస్తే మొత్తం ఈ రిలయన్స్ వాళ్ళకి ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో దాంట్లో అది సగం కట్ చేసినా కానీ రేటు ఎంతో దిగిపోతుందని వాళ్ళ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా డీప్గా ఆలోచిస్తే మరి ఇక ప్రజలు మళ్ళీ బీజేపీకి ఓట్లు వేసే విధంగా ఇది డైవర్షన్, అది మీరు ముందన్నారుగా, డైవర్షన్ టాక్టిక్స్ మొదలుపెట్టి ఈ రామ మందిరాన్ని కట్టి, రామ మందిరాన్ని ఇది మతంని ఒక ఓపియం లెక్క ఉపయోగించుకొని ఎలక్షన్ స్ట్రాటజీ పెట్టుకొని ఈసారి అది, ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఏది పాకిస్తాను పుల్వామాలు తర్వాత సర్జికల్ స్ట్రైక్లు అంటే ఇప్పుడు ప్రజలు నమ్మేటట్లేరు, ప్రతిసారి ఓటు చెప్పడం కాదు, మళ్ళీ ఒక న్యూ ఇష్యూ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి సరే మోడీ గారు మతాన్ని అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళారు సార్, అలాగే ఆయన ఓట్లు తెచ్చుకుంటున్నారు, ప్రధానమంత్రి అయ్యారు. మరి మీరు దేన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళలేకపోతున్నారు కదా మీరు? చాలా మంచిగా అన్నారు, నిజమే. దేన్ని అడ్డం పెట్టుకున్నా బూమ్రాంగ్ అవుతుంది కాంగ్రెస్కి. అదే ఇప్పుడు కాంగ్రెస్ అనేది కాకుండా ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా మీరు అన్నది ఇండియా కాదు సార్, ఇండియా అలయన్స్ అందా, ఇండియా అన్నది దయచేసి అది ఉన్నది కాబట్టి ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా చివరిలో ఏముంది అలయన్స్కే వాడుతున్నారు. సో ఇండియా అలయన్స్ సరే ఓకే, ఇప్పుడు అలయన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు అన్నది కరెక్టే. వీళ్ళలో యూనిటీ, ట్రూత్ ఈజ్ ట్రూత్,
యూ కెనాట్ హైడ్ ఇట్. సార్ మీరు ఒక ధైర్యం చేయలేరా? మల్లికార్జున్ ఖర్గే మా ప్రధాని అభ్యర్థి అని అంటే ఎంత గౌరవం. ఒక దళితుడిని మేము ప్రధానమంత్రి, వాళ్ళు ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశారు, ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేశారు. మరి ఇన్ని ఉన్నాయి, 2 రకాలుగా వాళ్ళు చేశారు. వాళ్ళు సక్సెస్ అయిన చోట మీరెందుకు సక్సెస్ కానీ మీకు ఎందుకు ధైర్యం? అంటే మీ గాంధీలే ప్రధానమంత్రులు కావాలి. అదే మీరు అన్నది చాలు, ఇనఫ్. మీరు 50 ఏళ్ళు గాంధీలే పరిపాలించారు. సరే, నాన్ గాంధీయన్స్కి ఇవ్వండి. అది కూడా కరెక్ట్ మీరు అన్నది. అది కనుక అదే మీరు ఎలక్షన్ స్ట్రాటజీలో మోదీని ఫేస్ చేసుకోవాలని అంటే దే హ్యావ్ టు టేక్ ఏ బోల్డ్ స్టెప్. దెర్ ఈస్ నో టైమ్. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఎస్, వై నాట్ ది మల్లికార్జున ఖర్గే ఈస్ ది ఫేస్ of whatever the prime minister can. You will experience a brightness once you declare that. అవును, కరెక్ట్. డెఫినెట్గా I agree with you. There is no doubt. అలాంటి స్టెప్ అంటే ఒక్కళ్ళు పార్టీ కాకుండా మొత్తం ఈ కూటమి ఏదైతే ఉందో వాళ్ళంతా కలిసి తీసుకుంటే బాగుండనేమో అన్నట్టు ఆలోచన. అదే గనక ప్రతిపాదన వచ్చి ఉంటే కాంగ్రెస్ నుంచి నితీష్ వెళ్ళి ఉండేవాడు కాదు, మమతా బెనర్జీ కేజ్రీవాల్ నోళ్ళు ఇలా లిగిసి ఉండేవి కూడా కాదు. ఇంకా దాని గురించి అంత సీరియస్గా డీప్గా నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఏం కామెంట్ చేయలేను. కానీ మీరన్న పాయింట్లు మాత్రం కొంతవరకు ఎస్, దెర్ ఈస్ ట్రూత్, దెర్ ఈస్ డెఫినెట్లీ పాయింట్. ఒకవేళ కూటమి అంతా కలిసి మల్లికార్జున ఖర్గేనే కన్వీనర్ చేశారంటే ఇండైరెక్ట్గా ఆయననే అన్నట్టు రిఫ్లెక్షన్. కానీ మీరు అన్నది ఏంటంటే మళ్ళీ ఇంకెందుకు ఆ ముసుగు కూడా తీసేస్తే సరిపోతుంది కదా, ప్రజలంతా ఓటేస్తారు కదా, అట్లీస్ట్ అది ఒక ప్లస్ పాయింట్ కదా, ఎందుకు చేయట్లేరు అనేది మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఆలోచించాలి. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ బాక్స్ కాదనుకుంటే ఒక సందర్భం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళు చూడండి ఓడిపోయే ఇవి పరిస్థితుల్లోన్న చోట దళితుడిని తీసుకొచ్చి నుంచోబెడతారు ముందర. వల్లరామయ్య గారిని రాజ్యసభ మెంబర్, అది ఓడిపోయే సీటు, లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కూడా పెడతారంటే ఇప్పుడు మళ్ళీ వల్లరామయ్య గారిని తీసుకొస్తారు. పోనీ అలాగన్నా కనీసం అలా చేసినా అట్లీస్ట్ మీకు తృప్తి ఉండేది కదా. ఒక దళితుడిని మేము దళిత నాయకుడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము ప్రతిపాదిస్తున్నాము అని. గెలిచారా ఓడారా సెకండరీ, ఎస్ ఒక స్టెప్ అహెడ్ ఉండేవాళ్ళు కదా అంటున్నారు. కరెక్ట్. ఆ పాయింట్ మాత్రం అంటే వెరీ వ్యాలిడ్ పాయింట్. అది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకటే ఇండివిజువల్గా పార్టీగా కాకుండా కూడా కాంగ్రెస్ ఇప్పుడు మిగతా మెంబర్స్ ఏదైతే మల్లికార్జున ఖర్గే గారిని కన్వీనర్గా ప్రపోజ్ చేశారో, యునానిమస్గా యాక్ట్ చేశారో, ఇప్పుడు శరద్ పవార్ అన్నాడు, ఆయన అంటాడు నో మనం పిఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేయడానికి వీల్లేదు, ఇప్పుడు లెటస్ విన్ ద ఎలక్షన్స్ దెన్ డిసైడ్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయో కూడా మళ్ళీ మనకు క్లియర్గా లేదు, క్లారిటీ లేదు. ఇప్పుడు మమత మరి ఇండైరెక్ట్గా ఏమున్నదో కానీ ఖర్గేనే పెడితే బాగుంటుందని అనేసింది. సరే, ఇప్పుడు ఇక మీరు అన్నది దెర్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ టు థింక్ ఓవర్. ప్లస్ పాయింట్ అది తప్పకుండా ఇండియా కూటమికి ప్లస్ అది. థ్యాంక్ యూ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ కూడా ఆయన అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి, జనరల్ సర్జన్ యాజ్ వెల్ డిప్లొమాట్గా ఆయన ఒక 20 కంట్రీస్లో హై కమిషనర్ అండ్ అంబాసిడర్ స్థాయిలో హోదాలో ఆయన విధులు నిర్వహించారు. సమగ్రంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు అలాగే దేశవ్యాప్తంగాను అంతర్జాతీయంగా ఉన్న సంబంధాల మీద సమగ్రమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.